వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంది? గతంలో ఏదైనా ఒక వార్త అంటే నమ్మశక్యంగా ఉండేది. అవి ఒక 2-3 మీడియాలతో ద్వారానే మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ లోపలికి వెళ్తే వార్త వేరే విధంగా ఉంటుంది. దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారో ఈరోజు వీడియోలో చూద్దాం. జరిగినటువంటి వెంటనే క్షణాల్లో సోషల్ మీడియాలో వార్త వైరల్గా మారుతుంది. అయితే ఇక్కడే కొంతమంది దాన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఉండే వార్తని మభ్యపెట్టి మసాలా వేసి డిఫరెంట్గా ఒక వార్త జరిగితే ఆ వార్తలో ఒక కాన్సెప్ట్ చెప్తే దాన్ని మార్చి వేరే విధంగా తమకు అనుకూలంగా వ్యూవర్షిప్ కోసం మార్చేస్తున్నారు. వార్త స్వరూపం మారిపోతుంది. గతంలో నమ్మకమైనటువంటి వార్తలు ప్రసారం చేసేటువంటి సంస్థలు ఉంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. సో దీని మీద మాట్లాడేందుకు మనతో నెల్లూరులో కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు సోషల్ మీడియా ప్రభావం రాజకీయాల మీద ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఫేక్ వార్తల ప్రచారం మీద మీరేమంటారు? దేనికన్నా కానీ ప్రచార సాధనం ప్రక్రియ అవుతుంది. ఇంతకుముందు పేపర్లు ఉండేవి, ఇప్పుడు మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ ఈ రాజకీయాలకి వాళ్ళ యొక్క కీ ఎటువంటి చేతిలో ఉండే దీంట్లో అరచేతుల్లో స్వర్గం చూపించేది ప్రచార సాధనం. మీడియాకు దేనికి భయపడినా మీడియా ముందు వాడికి ఐడియా ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడుతాము. ఈ మీడియా డైరెక్ట్గా ప్రజలతో లేకుండా మన మీడియా ద్వారానే ప్రజలు అందబెట్టి కాబట్టి మనం మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వినయ విధేయులతో మాట్లాడాలి. తప్పును మాట్లాడదు, అసభ్య ప్రసారం మాట్లాడకూడదు. మన మనసులో ఉండేది ఖచ్చితంగా వేరే ప్రజలకు ఒకే మాట ఒకే బాణం అన్నట్టు నువ్వు చెప్పే మాట మీడియా ద్వారా ప్రామాణిక అవుతుంది, అదే సాక్ష్యం అవుతుంది. కాబట్టి మీడియాతో భయపడి మీడియా ముందు మాట్లాడి ఈ రాజకీయాల్లో మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి. రాజకీయాలకి మీడియాని ఆ మీడియా లేకపోతే వాడికి పలుకుబడి ఉండదు, వాడికి ఏలుబడి ఉండదు, వాడికి ఏటు ఉండదు. ఆ మీడియానే ప్రధానం. మీడియా ప్రాణం లాంటిది రాజకీయాలకు. ఎట్ ది సేమ్ టైం వదంతులు కూడా వ్యాపించడంలో ఈ సోషల్ మీడియా ముందు వరుసలో ఉంది. తమ ఇష్టమైనటువంటి వార్తల్ని మలుచుకొని వ్యూవర్షిప్ కోసం చేస్తూ ఉంటారు, థంబ్నెయిల్స్ పెడుతున్నారు. దీని మీద మీరేమంటారు? అభివృద్ధి చెందాలన్నా వాడిని నిజంగా ప్రవృత్తి చేయాలన్నా వాడి దిగజారైనా మీడియా ఉంది. కొన్ని మీడియాలో అమ్ముడుపోయినాయి. అటువంటి మీడియాతో మనకు సంబంధం లేదు. ఏవి క్షుణ్ణమైంది, ఏది పక్షపాతం లేకుండా కరెక్ట్గా రాస్తాయో అటువంటి మీడియా ఈరోజు కాకపోయినా రేపన్నా సర్వే అవుతుంది. సోషల్ మీడియాలో కొన్ని జెన్యూన్ న్యూస్ ఉంటుంది, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. అయితే సోషల్ మీడియా వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోందా, తగ్గుతోందా? సోషల్ మీడియా ప్రభావం నేటి రాజకీయాల మీద ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. మనతో పాటు కొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు విద్యాసాగర్ అండి. నేను ఫుడ్ కార్పొరేషన్లో రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సో సోషల్ మీడియా ప్రభావం తీసుకుంటే ఈరోజు రాజకీయాల మీద ఏ విధంగా ఉంది? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? వచ్చేటువంటి వార్తలు జెన్యూనా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఈ సోషల్ మీడియా వల్ల అవేర్నెస్ ప్రజల్లో ఎక్కువ వచ్చిందండి. కానీ కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అనవసరమైనటువంటి పోస్టులు కానీ అవి చేస్తూ ఉంటారు. అది చాలా వరకు అది నిజమా కాదా అని ప్రజల్లో కొద్దిగా అనుమానం వస్తుంది. కొన్ని సోషల్ మీడియాలు జెన్యున్గా ఉండేటి, కొన్ని ఆ సోషల్ మీడియా చెప్పినట్టు మనం తీసుకోవచ్చు. సోషల్ మీడియా వల్ల అవేర్నెస్ ఎక్కువ ఉందండి, ఎక్కువ ఉంది, ప్రజల్లో ఉంది. కానీ కొన్ని లేనిపోయినట్టు కూడా కల్పించి చెప్పిన దానివల్ల అది ప్రజల్లో ఎంతవరకు పోతుంది అనేది మనం అవగాహన చేసుకోవాలి. అలాగే రాజకీయాల మీద సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందంటారు? రాజకీయాల మీద ఎక్కువ ఉందండి. సోషల్ మీడియా ఎక్కువే ఉంది. రాజకీయాల మీద ఎక్కువ బూస్ట్ చేసి చెప్తూ ఉంటారు కాబట్టి కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అందువల్ల సోషల్ మీడియా గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అసలు ఎక్కడ ఉండిందండి సోషల్ మీడియా, అసలు లేదు కదా. మామూలు టీవీలో ఏదన్నా వచ్చి రేడియోలో వచ్చినట్టు వింటాం కానీ ఎఫ్ఎంలో ఏదన్నా వింటాం కానీ వాటి వల్ల జనాలు కొద్దిగా వింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టా కొన్ని వందల సోషల్ మీడియా కొన్ని ఛానల్స్ వచ్చేసి ఉన్నాయి. అవి కొంతమంది నిజం చెప్తారు, కొంతమంది కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి నమ్మదగ్గ ఛానల్సే ఉన్నాయి. వీళ్ళు సపోజ్ మీ ఇలాంటి సాస్ టీవీ ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి, అవి కొద్దిగా మనం జెన్యున్గా తీసుకోవచ్చు.
జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.